హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను. ఈ స్టాక్స్ కూడా ఒక షార్ట్ టర్మ్, ఒక 40 to 60 days తర్వాత దీంట్లో కొన్ని స్మాల్ స్టాప్ లాస్ కూడా ఉంటుంది. అది వచ్చి టార్గెట్స్ కూడా కొద్దిగా బిగ్ టార్గెట్స్ కూడా అవకాశం ఉంది. ఇది ఒక డిఫరెంట్గా ఉంటుంది. అది ఒకటి 1 or 2 స్టాక్స్ అలాంటిది ఉన్నాయి. అది కూడా నేను పిక్ చేసి ఇస్తున్నాను మీకు ఈరోజు. కాబట్టి అవన్నీ మీరు పర్ఫెక్ట్గా ప్రతిదీ ఇక్కడ నోట్ చేసి పెట్టుకోవాలండి. ఎందుకంటే నోట్ చేసి పెట్టుకుంటే డెఫినెట్గా మీకు ఎక్కడ ఏ ప్రైస్ తర్వాత ఎలా వెళ్తుంది, ఎక్కడ మన స్టాప్ లాస్ ఎక్కడ ఉంది, టార్గెట్స్ ఎక్కడ ఉంది, ఇవన్నీ మనకు చాలా ఇంపార్టెంట్ అండి. అవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఏదో కొనేసాము, చాలామంది ఏం చేస్తారంటే కొని పడేస్తారు, టార్గెట్ వచ్చినా కూడా బుకింగ్ చేయరు. అది కూడా ఒక అన్డిసిప్లైన్. టార్గెట్ వస్తే బుక్ చేయాలి. మనం ఎందుకు బిజినెస్ చేసాం? ₹1 సంపాదించుకోవడానికి కదా. మరి ఆ ప్రాఫిట్ వచ్చినప్పుడు తీసుకోవాలి కదా, తీయరు. అది ఒక ఆశ. ఇంకా అక్కడి నుంచి ఇంకేమైనా పెరుగుతుందా? అది మన గమ్యం చేరిపోయాం, టార్గెట్ వచ్చేసింది. కాబట్టి ఎప్పుడైనా సరే టార్గెట్ నియర్లో కూడా అమ్ముకోవచ్చు, కానీ టార్గెట్ పైన ఇంకా ఎక్సెస్గా నాకు ప్రాఫిట్ కావాలని ఎదురు చూడడం, అలా ఎదురు చూసి చాలామంది కొన్ని కోట్లు పోగొట్టుకున్నారు. కళ్ళ ముందు చూసినోడిని నాకు అన్నీ. కాబట్టి నా 25 years ఎక్స్పీరియన్స్ని మీ అందరికీ నేను షేర్ చేస్తున్నాను. ఎన్నెన్నో ఐడియాస్ ఉన్నాయి, ఎన్నో మనం షేర్ చేస్తున్నాము. అది ఇప్పుడు చూడండి, ఇది ఫస్ట్ స్టాక్ వచ్చి విమ్టా ల్యాబ్స్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి ₹403.55 ఉంది. చూడండి, ₹403.55 ఉంది. ఇప్పుడు కొనొద్దు. ఇది కూడా ఒక స్మాల్ స్టాప్ లాస్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇది ఒక బాటమ్ అవుట్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంది ఈ స్టాక్లో. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి ₹403.55 ఉంది. ఇప్పుడు కొనొద్దు. బాయ్ ఓన్లీ అబోవ్ ₹418 పైన ఈ స్టాక్ మీరు కొనాలి. చూడండి, ₹418 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి ₹443.50. మొదటి టార్గెట్, ₹520 రెండో టార్గెట్, ₹620 మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి ₹389 స్టాప్ లాస్. ఇది కూడా వచ్చి ఒక 900 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్. ఇది 2005 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. అది తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మన అకాడమీలో మనం జరిపే 21st వర్క్షాప్. రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, ఒక ప్యాషన్ కలిగిన వాళ్ళకి అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒక స్టాక్ని మీరే ఐడెంటిఫై చేస్తారు. షార్ట్ టర్మ్ అండి. ఒక షార్ట్ టర్మ్లో బాటంలో ఒక స్టాక్ ఎక్కడ కొనాలి, కొన్న తర్వాత షార్ట్ టర్మ్లో ఒక 5% రిటర్న్స్ ఎలా సంపాదించాలని చాలా స్పష్టంగా చెప్పిస్తున్నాను. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని వాటి డీటెయిల్ తెలుసుకోవచ్చు. హైదరాబాద్లో ఐటీసీ కోహినూర్, మాదాపూర్ హైటెక్ సిటీలో February 24th and 25th 2 days వర్క్షాప్. 70% సీట్స్ కంప్లీట్ అయిపోయింది. ఇక లాస్ట్ ఒక 30% ఉంది. కాబట్టి బుకింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎర్లీగా చేసుకోండి. ఎందుకంటే సీట్స్ అన్ని లిమిటెడ్ సీట్సే. బుకింగ్స్ యాజ్ ఎర్లీ పాసిబుల్ క్లోజ్ అయిపోతుంది. ఎందుకంటే చాలా లిమిటెడ్ సీట్స్ అండి, ఎక్కువ మందికి మన క్లాసెస్ తీయలేము ఇది. కాబట్టి ఓన్లీ ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రం మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. దీనికి కొన్ని ముందుగానే బుక్ చేసుకోవాలి. ఎందుకంటే దీనికి కొన్ని ప్రిపరేషన్స్ ఇవన్నీ ఉంటాయి. అవన్నీ మేము చెప్తాము. అవన్నీ కంప్లీట్ చేసుకొని అక్కడికి రావాలి. కాబట్టి February 25th, 24 and 25th ఐటీసీ కోహినూర్. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి విహెచ్ఎల్. చూడండి, విహెచ్ఎల్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి చూడండి, కరెంట్ మార్కెట్ ప్రైసు 3150 ఉంది. బై చేసుకోండి.
దీని యొక్క టార్గెట్ వచ్చి ఇంకేదైనా ఇక్కడ ఒక 70% బై చేసుకోండి, ఇక్కడ ఒక 70% బై చేసుకోండి. సారీ అండి, ఇది ఎక్కడ కొనాలంటే 3101 చూడండి, 3101 రూపాయి, 3101 రూపాయి పైన ఈ స్టాక్ కొనాలి. చూడండి, 3101 రూపాయి పైన ఈ స్టాక్ కొన్నారంటే విహెచ్ఎల్ దీని యొక్క టార్గెట్ వచ్చి 3770 రూపాయలు. ఒకే టార్గెట్, సింగిల్ టార్గెట్. దీని స్టాప్ లాస్ కూడా 2400 విహెచ్ఎల్. కాబట్టి ఇది వచ్చి చూడండి 3101 రూపాయి పైన ఈ స్టాక్ కొనాలి. టార్గెట్ వచ్చి 3750, స్టాప్ లాస్ వచ్చి 2400. ఇది వచ్చి 1000 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్. ఇది 2006 నుంచి మనకు ట్రేడ్ అవుతుంది విహెచ్ఎల్. అది తర్వాత ఇప్పుడు మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, 21 డేస్ స్టాక్స్, తర్వాత నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, ఇవన్నీ ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్స్. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని వాటి డీటెయిల్స్ మీరు తెలుసుకోవచ్చు. తర్వాత మరొక స్టాక్ వచ్చి వడిలాల్ ఐఎన్డి, వడిలాల్ ఐఎన్డి, VADILALIND, VADILALIND. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 2520 రూపాయలు ఉంది. ఇప్పుడు కొనొద్దు, బాయ్ ఓన్లీ అబౌవ్ 2550 రూపాయల పైనే ఈ స్టాక్ కొనాలి. కొన్న తర్వాత దీని యొక్క టార్గెట్ వచ్చి 2955 రూపాయలు. సింగిల్ టార్గెట్ ఇస్ ఎనఫ్. స్టాప్ లాస్ కూడా 2125. చూడండి, ఈ మూడు కూడా సింగిల్ టార్గెట్సే పెట్టుకోండి, ఇట్స్ ఎనఫ్. విమ్టా ల్యాబ్స్, తర్వాత విహెచ్ఎల్, తర్వాత వడిలాల్ ఐఎన్డి. ఇది కూడా వచ్చి 2011 నుంచి మనకి ట్రేడ్ అవుతుంది. వడిలాల్ ఐఎన్డి 1800 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్. ఈ మూడు కూడా బాయ్ ఓన్లీ అబోవ్. కరెంట్ మార్కెట్ ప్రైస్ నేను చెప్పలేదు, బాయ్ ఓన్లీ అబోవే కొనాలి. కాబట్టి కరెంట్ మార్కెట్ ప్రైస్ మాత్రం దయచేసి టచ్ చేయొద్దు. నా ఇన్స్ట్రక్షన్ కంప్లీట్గా ఫాలో చేస్తే డెఫినెట్గా కొన్ని నష్టాలు పోయినా కొన్ని లాభాలు ఉన్నా మొత్తానికి మీ పోర్ట్ఫోలియో లాభంలోనే ఉంటుంది. అది మీ అందరికీ తెలుసు. కాబట్టి చూసి జాగ్రత్తగా పర్ఫెక్ట్గా చేసుకోండి. అది ఇంకా మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తున్నాము. మన టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తున్నాము. మన వెబ్సైట్స్లో కూడా మన డీటెయిల్స్ ఉంటుంది, ఎక్కడెక్కడ ఈవెంట్స్ జరుగుతుందని. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం.